ఈ మధ్య కాలంలో వాటర్ డెఫిషియట్. ఎక్కడ చూసినా సమ్మర్ వచ్చిందంటే ఏ పాలిటీషియన్ మీద కుండలు ప్రదర్శిస్తారు, బిందెలు తెచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి వీళ్ళు దానికి పోవడమే మానేస్తున్నారు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. దిస్ వేర్ వీఆర్ ఇన్ ఏ పొజిషన్ టు. ఒకప్పుడు నేను చూశాను మదనపల్లి 15 days 10 days వాటర్ ఇచ్చాం. దట్ ఈస్ నాట్ ఫార్ అవే 2014. ఈరోజు అక్కడ నీళ్ళన్నీ ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఆ ఎక్స్పెరిమెంట్ కూడా నేను మాట్లాడతాం. అంటే అది మన చేతల్లో ఉంది, అలాంటి మనం చేశాం. నేను మళ్ళీ వెల్ఫేర్, డెవలప్మెంట్, ఎంపవర్మెంట్, వెల్త్ క్రియేషన్ ఒక సైకిల్. ఈ సైకిల్ని ప్రాపర్గా ఎవరైతే మాస్టరైజ్ చేస్తారో అక్కడ స్కార్సిటీ ఉండదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి లేకుండా సంపద లేదు, సంపద లేకుండా సంక్షేమం లేదు, సమాజాన్ని ఎంపవర్ చేయలేము. ఈరోజు సో కాల్డ్ డెవలప్డ్ నేషన్స్ అనే ఒకప్పుడు మనలాంటి సమస్యలు ఫేస్ చేశారు. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఒకప్పుడు సెంచురీస్ తీసుకున్నారు అమెరికన్ ఎకానమీ, తర్వాత చైనా, సౌత్ ఏషియన్ టైగర్స్, వీళ్ళంతా డికేడ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఇయర్స్లో మనం చేసే పరిస్థితి వస్తుంది బికాస్ ఆఫ్ టెక్నాలజీ. అన్ని డికేడ్స్ కానీ అన్ని సెంచురీస్ అవసరం లేదు, అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సూపర్ 6తో భద్రత, భరోసా కల్పించాం. P4తో పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే విధానానికి శ్రీకారం చుడుతున్నాం. 28 బెస్ట్ పాలసీలతో ఏపీ బ్రాండ్ రాష్ట్రంపై అంతర్జాతీయంగా నమ్మకాన్ని క్రియేట్ చేసాం. నేషనల్, ఇంటర్నేషనల్ ఒక ట్రస్ట్ క్రియేట్ చేయగలిగాం. రాష్ట్రంలో పెట్టుబడులు ఒక పండుగ వాతావరణం జరుగుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే, ఒకప్పుడు బుల్లెట్, రాయల్ బుల్లెట్, అది మెజెస్టిక్ రైడ్ ఒకే తమిళనాడులో ఉండేవాడు. ఎస్టర్డే వీ హ్యావ్ క్లియర్డ్ టు గెట్ టు ఆంధ్రప్రదేశ్. రాయల్ ఎన్ఫీల్డ్. నేను చిన్నప్పుడు కూడా కాలేజీలో ఉన్నప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కితే అదొక ప్రైడ్, మెజెస్టిక్ వెహికల్. అది ఒక్క తమిళనాడులో అంటే మనం తేగలిగాం. ఈరోజు కియా మోటార్స్, లాస్ట్ టైం గూగుల్, ఒకటిగా ఏదైనా మీరు చూస్తే అనుకున్నటన్నీ సాధ్యమవుతున్నాయి. ఇవన్నీ అయినాయంటే 28 బెస్ట్ పాలసీలు తీసుకొచ్చాం. ఏపీని ఒక బ్రాండ్గా నిలిపాం. అదే మరి 17 SIPBలు పెట్టి 283 ఆమోదించాం కంపెనీలన్నీ. 23 లక్షల కోట్ల రూపాయలు MOUలు సైన్ చేశాం. ఇవి పూర్తయితే మేము ఇచ్చిన హామీ 20 లక్షలు, 24 లక్షలు వీటితోనే ఉద్యోగాలు వస్తాయి. ఇంకా రాను రాను పెట్టుబడులు నిరంతరం వచ్చే పరిస్థితి వస్తుంది. గ్రీన్ ఎనర్జీ, డేటా సెంటర్స్ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ తయారైంది. మొన్నటి వరకు ఈ 2 పేర్లు మనం వినలేదు. గ్రీన్ ఎనర్జీ అనే మాట వినలేదు. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాం. నేను ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా చేస్తా ఉన్నామో ఆ దిశగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకొక పక్క డేటా సెంటర్స్, AI, క్వాంటమ్, ఇవన్నీ రియాలిటీ. ఇవన్నీ కూడా ఇప్పుడు దానికి చిరునామాగా మనం తయారు చేసే పరిస్థితికి వచ్చాం. బిగ్ ఇన్వెస్ట్మెంట్స్, గూగుల్, ఆర్సెలర్ మిత్తల్, రెన్యూ, అదే మరి BPCL, ఇలాంటి బిగ్ కంపెనీస్ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఇండియాలో ఉండే ఆల్ టాప్ గ్రూప్స్, బిగ్ కార్పొరేట్స్, దే ఆర్ ఆల్ ఇన్ ఆంధ్రప్రదేశ్ నౌ. దీనికోసం మనం చూస్తే రోజుకు ఒక ఒప్పందం, వారానికి ఒక శంకుస్థాపనలు. శ్రీ సిటీలో క్యారియర్ ఎస్టర్డే 2020 దేశంలో తయారయ్యే ఏసీల్లో 80% మన దగ్గరనే తయారవుతాయి. అలాంటి చాలా వాటిలో లీడ్ ఇచ్చాం. అంటే దేశానికి మనం
ఎండలు ఎక్కువ ఉంటే కూల్నెస్ ఇచ్చే పరిస్థితికి వచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్నోవేషన్. ఒకప్పుడు ప్రపంచంలో అందరూ ఏసీ అంటే ఏదో ఒక స్టాండ్ అలోన్ సిస్టమ్ పెట్టుకునే పరిస్థితి నుంచి ఈరోజు అమరావతిలో డక్ట్ ద్వారా ₹1 ఖర్చు లేకుండా మనం కూలింగ్ ఇచ్చే పరిస్థితికి వస్తున్నాం. సర్వీస్ ప్రొవైడర్స్ వచ్చి పెట్టే పరిస్థితికి వస్తున్నారు. ఇక్కడ జిల్లాల వారీగా ఫోకస్ పెట్టాలి. లాస్ట్ మైల్, లాస్ట్ ఫ్యామిలీని మనం రికగ్నైజ్ చేసే పరిస్థితి రావాలి. ఫస్ట్ టైం నా పొలిటికల్ క్యారియర్లో 28 జిల్లాలు, 25 పార్లమెంట్లు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఎస్పీ, జిల్లా అడ్మినిస్ట్రేషన్తో మీటింగ్లు పెట్టాను. ఒక్కొక్క దానికి నేను పరీక్షలు చదువుకుంటే నేను కూడా ఐఏఎస్ అయ్యేవాడిని అప్పట్లో, కానీ అప్పుడు చదవలేకపోయా. కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ కలెక్టర్ ఎట్టున్నారు, ఏ జిల్లా ఎట్లుందో అన్ని రిపోర్ట్లు పెట్టుకొని ఒక 2 గంటలు చదువుకొని పరీక్షలు మరిగి మీ దగ్గరికి వచ్చి మళ్ళా మీతో ఒక 3 గంటలు కూర్చొని మీరు ఇచ్చే ఐడియాస్ అన్ని తీసుకొని డైరెక్షన్స్ ఇచ్చాం. బిగ్ ఎక్సర్సైజ్. దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు సమస్యలు, పరిష్కారాలపైన చర్చలు చేశాం. నేను క్లారిటీ ఇచ్చాను. ఇవన్నీ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసి ఎక్కడ అడ్డంకులు లేకుండా క్లారిటీ ఇస్తాం. ఎగ్జిక్యూషన్ చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్, కలెక్టర్స్ది. అది కూడా మీరు వర్కౌట్ చేసుకోవాలి. సమస్యలు మీరు చూస్తే అన్నెసరీగా 22Aలు పెట్టేయడం, వాళ్ళు ఆఫీస్ తిరగడం, ఒక అధికారి యొక్క అనాలోచన అని కానీ రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ కొన్ని ల్యాండ్స్ అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్లో పెట్టేయడం, ప్రొహిబిటరీ ల్యాండ్స్ పెట్టేయడం, అక్కడి నుంచి ఇంకా వాళ్ళు తిరిగి కాళ్ళు అరిగిపోయేట్టుగా అవస్థలు పడడం, అవన్నీ పోవాలి. అందుకే నేను ఒకటే చెప్తున్నా, ఆల్ ల్యాండ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ సెక్రటరీ గారు, చీఫ్ సెక్రటరీ గారు ఇంకా రెవెన్యూ కూడా చూస్తున్నారు. అదే మరిగా CCLA ఉన్నారు. వాళ్ళిద్దరికీ రెవెన్యూ మినిస్టర్ పక్కనే చెప్తున్నాడు. కానీ ఆయన సమర్థత ఆఫ్టర్ 1 year తెలుస్తుంది. నేను వెరీ క్లియర్. ఎట్టి పరిస్థితుల్లో 0 టాలరెన్స్, 0 ఎర్రర్ ఇన్ రెవెన్యూ. అది జరగాల్సిన అవసరం ఉంది. టెక్నాలజీ ఉపయోగపడుతుంది, ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రెండో విషయం కూడా రోడ్లు, వంతెనలు, టూరిజం ప్రాజెక్ట్స్, లిఫ్ట్ ఇరిగేషన్లు, ఇవన్నీ కూడా మనం ఎక్కడికక్కడ కంప్లీట్ చేయాలి. మనం తీసుకునే నిర్ణయాలన్నీ అట్మోస్ట్ ఎఫిషియెంట్గా ఎగ్జిక్యూట్ కావాలి. కలెక్టర్స్ కాన్ఫరెన్స్ మీకు అందరికి క్వార్టర్లీ పరీక్షలు. మీకు అందరికి రేటింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బీ క్లియర్. ఎవరు బాగా పనిచేస్తే వాళ్ళు ముందుకెళ్తారు, ఎవరు ఇంకా బాగా పనిచేస్తే టాపర్గా మిగులుతారు. అది జీవితంలో అందరికీ, అదే మరి మంత్రులు కూడా, ఆల్ ఆఫ్ అస్. ఇంకొక పక్కన నేను టెక్నాలజీ ఉంది కాబట్టి బ్రాడ్గా అందరి పర్ఫార్మెన్స్ని అనలైజ్ చేస్తున్నాను. కొంతమంది అనుకుంటున్నారు, నేను పని చేయకపోతే ఏమవుతుంది, లేకపోతే కొంతమంది నెగిటివ్గా ఆలోచించడం, అవన్నీ పోవాలి. ఇప్పుడే ప్రసాద్ గారు ఒక మాట అన్నారు, CS గారు, ఫియర్, నో ఫియర్ వాట్ వీఆర్ డూయింగ్ రైట్. ప్రజల కోసం పనిచేసే వ్యక్తులు ఎవ్వరూ భయపడవలసిన అవసరం లేదు. రెండోది ఫియర్, రెండోది యాటిట్యూడ్. కొంతమందికి అలవాటు ఉంటుంది, నేను తప్పు పట్టను. ఒకప్పుడు రాజకీయ నాయకుల అలవాటు ఏంటంటే భుజం మీద చేస్తే ఓట్లు పడిపోతాయి. ఈరోజు అది లేదు. పబ్లిక్ రిలేషన్స్ ఎంత ముఖ్యమో డెలివరీ కూడా అంతే ముఖ్యం. సమస్యల పరిష్కారం కూడా అంతే ముఖ్యం. లేకపోతే 5 ఏళ్ళు కాలక్షేపం చేయొచ్చు, లేకుంటే సమస్యలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ విషయంలో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, లాస్ట్ మైల్లో ఉండే అధికారిని కూడా మోటివేట్ చేసే బాధ్యత మీది. హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు కూడా మీ డిపార్ట్మెంట్ని స్ట్రీమ్ లైన్ చేయడం అనునిత్యం. దీన్ని లాజికల్గా తీసే బాధ్యత మీరు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే మీరు చూస్తే ఈరోజు మనం 10 ప్రిన్సిపల్స్ పెట్టాం.
ఆ టాప్ 10 ప్రిన్సిపల్స్ ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ గాని మాస్టరైజ్ చేయగలిగితే మీరు చెప్పినట్టు డెఫిషిట్ ఉండదు. ఎయిదర్ పవర్ ఇస్ సర్ప్లస్, వాటర్ ఇస్ సర్ప్లస్, లాజిస్టిక్స్ విల్ బి ది బెస్ట్ ఇన్ ది వరల్డ్. లైక్ దట్ ఆల్ 10 ఎడ్యుకేషన్ అన్ని కూడా మనకు ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇటీవల మీరు చూస్తే ఒక ప్రిన్సిపల్గా మనం ఎన్ని చేస్తూ ఎఫిషియన్సీ బిల్డప్ చేసిన తర్వాత 2047 స్వర్ణ ఆంధ్రప్రదేశ్. వీఆర్ నాట్ వెయిటింగ్ అప్ టు 2047 మేము అప్పుడు చూపిస్తాను కాకుండా 2029 ఇది మైల్ స్టోన్. అగైన్ మేము మ్యాండేటరీ పోయే సమయం. ఇంకొక పక్కన ఎవ్రీ ఇయర్, ఎవ్రీ క్వార్టర్, ఎవ్రీ మంత్ క్లియర్ కట్ టార్గెట్స్ యు ఆర్ అప్డేటింగ్, వీఆర్ రివ్యూయింగ్, వీఆర్ టేకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్స్ చూస్తే అనేక అచీవ్మెంట్స్ చేశాం. అందులో కూడా మీరు ఒకసారి చూసినప్పుడు విద్యుత్ రంగంలో మళ్ళీ వెలుగులు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చాం. యూనిట్ 30 పైసలు తగ్గించాం. ఈ సంవత్సరం ఇంకొక 30 పైసలు తగ్గిస్తాం. కరెంట్ ఆవరేజ్ ప్రొక్యూర్మెంట్ కాస్ట్ తగ్గిస్తామని ఎప్పుడు ఊహించలేదు. ఈరోజు సాధ్యమయ్యే పరిస్థితి వచ్చింది. అదే మాదిరిగా ఈరోజు పంచాయతీరాజ్లో ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకొచ్చాం. ఎక్కడైతే లాస్ట్ మైల్లో గ్రామ సభలు పెట్టి ఎక్కడికక్కడ పనులని తీసుకొని టైం ప్రకారం పనులన్నీ పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. మొన్న చూస్తే ఆన్లైన్లో డబ్బులు పే చేయమంటే 90% పంచాయతీరాజ్లో ట్యాక్స్లన్నీ కూడా ఆన్లైన్లో పే చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్నాలజీ తెలియదని మనం బుకాయించుకుంటున్నాం, కానీ కరెక్ట్గా ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే 90% పే చేసే పరిస్థితికి వచ్చారు. విద్యారంగంలో మార్పులు తీసుకొచ్చాం. ముస్తాబు, పీటీఎం, 10th క్లాస్ పరీక్షలు ఉన్నాం. సింపుల్ ఇంటర్వెన్షన్. మామూలుగా 10th క్లాస్ రిజల్ట్స్ బాగా వస్తే ముందు రాజకీయ నాయకులు మేము క్రెడిట్ తీసుకొని మా ఫోటోలు వేసుకుంటాం. మొన్న రివర్స్ చేశారు. రియల్ హీరోస్ స్టూడెంట్స్ వాళ్ళ ఫోటో వేసి యాడ్ ఇచ్చారు. దట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. మొన్నటి వరకు దేశంలోని ప్రైవేట్ కార్పొరేట్ సెక్టర్ మాత్రం ఇలాంటి ఒరవడి సృష్టిస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ అందరికీ ఆశ్చర్యం కలిగే విధంగా ఒక నూతన ఒరవడి తీసుకొచ్చారు. దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ థింగ్. వైద్య రంగంలో ఒక విప్లవం రాబోతుంది. సంజీవని ప్రాజెక్ట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్. రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు 2027కి పూర్తి చేస్తాం. జలధార, భూగర్భ జలాల పెంపు మే 15 నాటికే సాగునీరుని విడుదల చేయబోతున్నాం. పాలనలో కీలకంగా ఆర్టీజీఎస్, డేటా డ్రివన్ డెసిషన్ మేకింగ్, గవర్నెన్స్. డిసెంబర్ నాటికి ఆల్ సర్వీసెస్ ఆన్లైన్ ఓన్లీ. అత్యవసరమైన పనులు ఏదైనా ఉంటే తప్ప అదర్వైజ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్లైన్, ఇన్క్లూడింగ్ టెంపుల్ రిజర్వేషన్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్. ఇంకొక పక్కన ఈరోజు మీరు చూస్తే రోడ్లు, పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వే ప్రాజెక్ట్స్ అనుసంధానం చేస్తున్నాం. ఈస్ట్ కోస్ట్ లో ఆంధ్రప్రదేశ్ విల్ బి ది బెస్ట్ లాజిస్టిక్స్ హబ్. దట్ ఈస్ వేర్ వీఆర్ మూవింగ్ ఇన్ దట్ డైరెక్షన్. మెగా డిఎస్సి కానిస్టేబుల్ భర్తీ చేశాం. జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం. క్వాంటమ్ వ్యాలీ కోసం అంకురార్పణ చేశాం. ఆర్టీఐహెచ్ తీసుకొచ్చి ఇన్నోవేషన్ కల్చర్, 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రెన్యూర్ కోసం ముందుకు పోతున్నాం. మనం ఒక స్ట్రాటజీ అడాప్ట్ చేశాం. డిమాండ్ డ్రివన్ అగ్రికల్చర్, ఫుడ్ హ్యాబిట్స్ మారాయి. దాని ప్రకారం మనం హార్టికల్చర్, అక్వాకల్చర్, కమర్షియల్ క్రాప్స్, తలసరి ఆదాయం మామూలు ట్రెడిషనల్ జిల్లాల కంటే కూడా ఈ జిల్లాల్లో హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చే అవకాశం వచ్చింది. ఇంకొక పక్కన మన మాటల్లో చెప్పడం కాదు, రెస్పాన్సివ్ గవర్నెన్స్ ని ప్రజలు అప్రిషియేట్ చేసే పరిస్థితి రావాలి.
మార్పు స్పష్టంగా కనపడాలి.